Good morning to all. My name is Karuna. I am studying BSc Biotechnology in Arts Degree College, Rajmahendravaram. Today I will explain about Hershey and Chase. It was performed by Hershey and Chase in 1952. It leads to confirmation of the genetic nature of DNA came from an experiment with E. coli. This experiment known as the blender experiment because a kitchen wiring blender was used as the major piece of aperture. It was performed by Hershey and Chase in 1952. It leads to confirmation of the genetic nature of DNA came from an experiment of E. coli. సో మనం ఇందులో ఏం చూస్తున్నామంటే హర్షీ అండ్ చేజ్ ఇద్దరు సైంటిస్టులు కూడా దేని మీద ఎక్స్పెరిమెంట్ చేశారంటే ద జెనెటిక్ మెటీరియల్ ఈజ్ డిఎన్ఏ. ద జెనెటిక్ మెటీరియల్ ఇస్ డిఎన్ఏ కూడా జెనెటిక్ మెటీరియల్ అని చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. సో ఇందులో మెయిన్గా యూజ్ చేసింది ఏంటంటే దీస్ ఎక్స్పెరిమెంట్ నోన్ యాజ్ ద బ్లెండర్ ఎక్స్పెరిమెంట్ బికాజ్ ఇట్స్ ఏ కిచెన్ వైరింగ్ బ్లెండర్ యూజ్డ్ యాజ్ ద మేజర్ పీస్ ఆఫ్ అపరేచర్. ఈ ఎక్స్పెరిమెంట్కి వేరొక పేరు ఏంటంటే బ్లెండర్ ఎక్స్పెరిమెంట్ అని. ఎందుకని బ్లెండర్ ఎక్స్పెరిమెంట్ అని వచ్చింది? ఇందులో ఈ ఎక్స్పెరిమెంట్లో మెయిన్గా యూజ్ చేసింది కిచెన్ వైరింగ్ బ్లెండర్తో మనం వంటగదిలో యూజ్ చేసుకున్న వైరింగ్ బ్లెండర్ని దీని మెయిన్ అపరేచర్ కింద యూజ్ చేశారు. ఇది ఎప్పుడు చేశారంటే 1952లోని ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేయడం జరిగింది. They worked with virus that infected bacteria called bacteriophage. The bacteria cell treats the viral genetic material as if it was its own and subsequently manufacturing more virus particles. Hershey and Chase worked to discover whatever it was protein or DNA from the viruses that extracted the bacteria. They grew some viruses on a bacterium that contained radioactive prophase and some other on medium that contains radioactive sulfur. Viruses grow in the presence of radioactive prophase contained radioactive DNA but does not radioactive protein because DNA contains prophase but protein does not. Similarly, viruses grow on radioactive sulfur contained radioactive protein but not radioactive DNA because DNA does not contain sulfur. సో మనం ఇక్కడ ఫ్రంట్ నుంచి చూసుకుంటే దే వర్క్డ్ విత్ వైరస్ దట్ ఇన్ఫెక్టెడ్ బ్యాక్టీరియా కాల్ బ్యాక్టీరియాఫేజ్. ఏ వైరస్ అయితే బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తుందో దాన్ని బ్యాక్టీరియాఫాజ్ అని అంటారు. బ్యాక్టీరియాఫేజ్ అటాచ్డ్ టు ద బ్యాక్టీరియా అండ్ ఇట్స్ జెనెటిక్ మెటీరియల్ దెన్ ఎంటర్స్ ద బ్యాక్టీరియా సెల్. మనం ఇప్పుడు ఒక బ్యాక్టీరియా సెల్ని తీసుకుంటే ఆ బ్యాక్టీరియాకి వచ్చి వైరస్ అనేది అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన తర్వాత ఆ వైరస్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ అనేది బ్యాక్టీరియా సెల్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. బ్యాక్టీరియా సెల్ ట్రీట్స్ ద వైరల్ జెనెటిక్ మెటీరియల్ యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ ఇట్స్ ఓన్ అండ్ సబ్సిక్వెంట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ మోర్ వైరస్ పార్టికల్స్. ఈ బ్యాక్టీరియా సెల్ ఏమనుకుంటుందంటే లోపలికి ఎప్పుడైతే వైరల్ జెనెటిక్ మెటీరియల్ అనేది ఎంటర్ అవుతుందో దాన్ని ఓన్ బ్యాక్టీరియా సెల్ కింద అది అనుకొని ఓన్ చేసుకొని ఆ లోపల ఉన్న వైరస్ని రిప్లికేట్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకొని వైరస్ పార్టికల్ కింద చేయడం అనేది జరుగుతుంది. హర్షీ అండ్ చేజ్ వర్క్ టు డిస్కవర్ వెటెవర్ ఇట్ వాజ్ ప్రోటీన్ ఆర్ డిఎన్ఏ ఫ్రమ్ ద వైరస్ దట్ ఎక్స్టర్నల్ ద బ్యాక్టీరియా. హర్షీ అండ్ చేజ్ వీళ్ళిద్దరు కూడా ఈ లోపలికి బ్యాక్టీరియా సెల్ లోపలికి ప్రోటీన్ అనేది వెళ్ళిందా లేదా డిఎన్ఏ అనేది ఎంటర్ అయిందా ఈ బ్యాక్టీరియా సెల్లో అనేది డిస్కవర్ చేశారనమాట హర్షీ అండ్ చేజ్. They grow some viruses on a medium that contains radioactive prophase and some other on medium that contains radioactive sulfur. ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఇక్కడ 2 ట్యూబ్స్ తీసుకుంటారనమాట. దీని మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయడానికి 2 ట్యూబ్స్ తీసుకున్న తర్వాత అందులోని కొన్ని వైరసెస్ అనేది వీళ్ళు మీడియం అనేది పెంచడం అనేది జరుగుతుందనమాట. ఒక దాంట్లోనే రేడియో యాక్టివ్ ప్రోఫేజ్, మరొక ట్యూబ్లోనేమో రేడియో యాక్టివ్ సల్ఫర్ అనేది గ్రో చేయడం జరుగుతుంది. Viruses grow in the presence of radioactive prophase contained radioactive DNA but not radioactive protein because DNA contained prophase but protein does not. ఇక్కడ మనం ఇందులో చూసుకుంటే రేడియో యాక్టివ్ ప్రోఫేజ్ వేసిన మీడియంలోని ఈ రెండిట్లో మనం చూసుకుంటే ఫస్ట్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ ఉన్న దాంట్లో రేడియో యాక్టివ్ వైరస్ అనేది గ్రో అవ్వడం అనేది జరగదు.
డిఎన్ఏ ప్రోటీన్ డిఎన్ఏ రేడియో యాక్టివ్లో మాత్రమే వైరస్ అనేది గ్రో అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డిఎన్ఏలో ప్రోఫేజ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకుని వైరస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. Similarly, viruses grow on the radioactive sulfur contained radioactive protein but not radioactive DNA because DNA does not contain sulfur. ఇందులో మనం డిఎన్ఏ ఎందుకు సల్ఫర్ ఓన్లీ ప్రోటీన్ మాత్రమే ఎందుకు తీసుకోలేకపోతుంది, డిఎన్ఏ ఎందుకు తీసుకుంటుందంటే ఇందులోని ఆల్రెడీ మనకి డిఎన్ఏలో అనేది ప్రోఫేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రోటీన్లోని అలాంటి ఈ ప్రోటీన్ సల్ఫర్లో మాత్రం ఇంక్రీజ్ అవ్వడం అనేది జరగదు. ఎందుకంటే ఇందులోని సల్ఫర్ ఉంటుంది, ప్రోఫేజ్ ఉండదు కాబట్టి ఇది ఓన్లీ రేడియో యాక్టివ్ డిఎన్ఏ మాత్రమే వైరసెస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఈ ఎక్స్పెరిమెంట్లో 3 స్టెప్లు. there are 3 main steps in this experiment. First of all, infection, blending and centrifugation. Step infection. Bacteriophages labeled with radioactive prophase or radio sulfur were allowed to infected E. coli. ఇందులో మనం చూసుకుంటే ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియోఫేజ్ లేబుల్డ్ విత్ బ్యాక్టీరియోఫేజ్లో రేడియో యాక్టివ్ ప్రోఫేజ్ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే రేడియో యాక్టివ్ సల్ఫర్ కూడా అది ఎంటర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్లెండింగ్. The viral coat were removed from the bacteria by agiting them in a blender. ఎప్పుడైతే ఈ బ్లెండర్లోకి ఈ వైరల్ కోట్ అనేది వెళ్ళడం జరుగుతుందో అక్కడ వైరల్ కోట్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. బ్యాక్టీరియా నుంచి వైరల్ కోట్ అనేది రిమూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెంట్రిఫిగేషన్. ద వైరస్ పార్టికల్స్ వేర్ సపరేటెడ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా బై స్పిన్నింగ్ దెమ్ ఇన్ ఏ సెంట్రిఫిగేషన్. ఈ సెంట్రిఫిగేషన్లోకి ఎప్పుడైతే థర్డ్ స్టెప్ మనం తీసుకుంటామో సెంట్రిఫిగేషన్ ఎప్పుడైతే చేస్తామో ద వైరస్ పార్టికల్స్ వేర్ సపరేటెడ్. వైరస్ పార్టికల్స్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం ఫస్ట్ చూసుకుంటే రేడియో యాక్టివ్ ఫేజ్ వేర్ అలౌడ్ టు అటాచ్ టు ద ఈకోలై బ్యాక్టీరియా. దెన్ యాజ్ ద ఇన్ఫెక్షన్ ప్రొడ్యూస్డ్ ద వైరల్ కోట్ వేర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా బై అగేటింగ్ దెమ్ ఇన్ ఏ బ్లెండర్. అయితే బ్యాక్టీరియా అనేది రేడియో యాక్టివ్ ఫేజ్లోకి వచ్చి ఇన్ఫెక్టెడ్ అవుతుందో అప్పుడు దాన్ని వైరల్ కోట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇది బ్లెండర్లో వేసిన తర్వాత వైరల్ కోట్ అనేది రిమూవ్ అవుతుందన్నమాట. ద వైరస్ పార్టికల్స్ వేర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద బ్యాక్టీరియా బై స్పిన్నింగ్ దమ్ ఇంటూ ఏ సెంట్రిఫిగేషన్. ఎప్పుడైతే మనం సెంట్రిఫిగేట్ చేస్తామో ఆ వైరల్ పార్టికల్ అనేది కూడా ఇది సపరేట్ అనేది చేయడం జరుగుతుంది. which was infected with virus that radioactive DNA were radioactive, indicating that DNA was the material that passed from the virus to the bacteria that were infected with the virus that had radioactive protein were not radioactive. These indicates that protein did not enter the bacteria from the virus. DNA is therefore the genetic material that is passed from the virus to bacteria. మనం ఎప్పుడైతే రెండింటిని సెంట్రిఫ్యూజ్ చేసామో సల్ఫర్ రేడియో యాక్టివ్ని అలాగే ఫాస్ఫరస్ రేడియో యాక్టివ్ని ఎప్పుడైతే మనం సెంట్రిఫికేషన్ చేసుకున్నామో అందులో రేడియో యాక్టివ్ సల్ఫర్ ఎంటర్ చేసుకోలేదు కాబట్టి డిఎన్ఏ సెల్లోని అది రేడియో యాక్టివ్ కాదు. ఇండికేటింగ్ దట్ డిఎన్ఏ వాజ్ ద మెటీరియల్ దట్ పాస్డ్ ఫ్రమ్ ద వైరస్ టు ద బ్యాక్టీరియా. ఎప్పుడైతే డిఎన్ఏ మెటీరియల్ వైరస్ బ్యాక్టీరియాలోకి ఎంటర్ చేసుకుంటుందో బ్యాక్టీరియా దట్ వేర్ ఇన్ఫెక్టెడ్ విత్ వైరసెస్, బ్యాక్టీరియా కూడా వైరస్కి ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్ హ్యాడ్ రేడియో యాక్టివ్ ప్రోటీన్ వాజ్ నాట్ రేడియో యాక్టివ్. This indicates the protein did not enter the bacteria from the virus. DNA is therefore the genetic material that is passed from the virus to bacteria. సో లాస్ట్కి ఈ వైరస్ బ్యాక్టీరియాలోకి వైరస్ నుంచి వచ్చింది డిఎన్ఏ మాత్రమే, ప్రోటీన్ కోడ్ కాదని చెప్పేసి హెర్షీ అండ్ చేజ్ కన్సిడర్ చేయడం అనేది జరిగింది. దట్స్ ద హెర్షీ అండ్ చేజ్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆల్.